దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఎన్నో మారులు వారి యొక్క ప్రయాణంలో వారు సొమ్మసిల్లిపోయి కృంగిపోయి వేదన పడుతున్నటువంటి సమయాలు ఎదురైనప్పుడు, శత్రువుల యొక్క ఆటంకాల చేత వారు కృంగుబాటుకు గురైపోయినప్పుడు, దేవుని బిడ్డలారా, గద్ద రెక్కల మీద వారిని మోసుకొని వచ్చినట్లుగా దేవాది దేవుడు వారికి నూతన బలాన్ని, నూతన శక్తిని అనుగ్రహించి నిత్యమైనటువంటి కృపచేత వారిని నడిపించి గమ్యస్థానానికి చేర్చినట్లుగా వాక్యం చెప్తా ఉంది. నేడు దినాన మన జీవితంలో ఏ సొమ్మసిల్లిన పరిస్థితులు మనకున్నాయో, ఏ కృంగుబాటు మనకున్నాయో, ఏ పోరాటాలతో మనం కృంగిపోతూ ఉన్నామో, మన ముందర ప్రయాణం అలసినటువంటి పరిస్థితుల మధ్య వేదన పడుతూ ఉన్నావేమో, ఏమాత్రం దిగులు చెందకు. నిన్ను నన్ను మనల్ని ఆదరించేటువంటి దేవుడు తన కృపచేత మనల్ని బలపరిచి ఆయన రాజ్య వారసులుగా చేసుకోబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి నేటి దినాన స్థిరపరచునుగా.